టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టిరా ఆ విధంగా ఇట్లా ఈ రోజు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే 100% మళ్ళీ టీఆర్ఎస్ గ్యారంటీకి వస్తాం మేము ఈ పబ్లిక్ చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు విధానం చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? పబ్లిక్ ఏం మోసపోయారంటే ఆడవాళ్ళకు 2500 ఇస్తాం నెలకు, తర్వాత కళ్యాణ లక్ష్మి దాని కింద మళ్ళీ తులం బంగారం ఇస్తాము, బస్సులు ఫ్రీ, తర్వాత 5 వరకల్లా మభ్య పెట్టరు తప్ప వాళ్ళు ఈ రోజు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఈ రోజు మాయమాటలు చెప్పి మాట్లాడుకునే వాళ్ళు ఇలా గదిలెక్కిరు. పబ్లిక్ కూడా అర్థమైంది అరే కేసీఆర్ ఉండగా ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉండే అనేది పబ్లిక్ బాగా అర్థమైంది. నెక్స్ట్ వాళ్ళు ఎలక్షన్లో ఏం చెప్పినా కానీ పబ్లిక్ నమ్మశించలేదు లేరు. ₹1 అంత ఇంతకుముందు వాళ్ళు ఎన్నో జిమ్మికులు ఎన్నో రకాల డబ్బులు మంచి గెలిచారు. ఈ రోజు ఒక్కొక్క ఓటుకు దగ్గర 30-40 పెట్టినా వాళ్ళకి ఓట్లు పడవు. మళ్ళీ వాళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జీవితంలో మళ్ళీ తెలంగాణ మనకు రాదు. రైట్, మీరు అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి అవ్వట్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. కానీ బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యే అటు సైడ్ పోయిన వాళ్ళు కూడా అభివృద్ధి బాగానే జరుగుతుంది అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా మేము బీఆర్ఎస్ లకి రాలేదు, ఏంటంటే కాంగ్రెస్ మాకు అభివృద్ధి కోసం దీనిలోకి వచ్చినాము భయపడి మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, మేము రాజీనామా చేయలేదు, బీఆర్ఎస్ కు పార్టీ రాజీనామా చేయలేదు. మాకు ఇక్కడ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో ఉంటే డబ్బు పంపరనేది వాళ్ళ ఉద్దేశంతో దానిలో పోయారు తప్ప వాళ్ళ స్వచ్ఛందంగా మార్గం టీఆర్ఎస్ మార్గం రాజీనామా చేసి దాని కాంగ్రెస్ లో మార్గం పోలేరు. ఈ రోజు సభముఖంగా అసెంబ్లీ చెప్తారు కదా ఏమని మేము ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్నాం, మేము కాంగ్రెస్ ఇంకా పోలేమని చెప్తున్నారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు 10 మంది పోయారు కదా, పోయిన వాళ్ళని రాజీనామా చేసి వాళ్ళకి గెలవమని చెప్తాం కాంగ్రెస్ తరఫున. వాళ్ళు 10 మందిలో ఒక్కరికి గెలిచినా కానీ మళ్ళీ నెక్స్ట్ కూడా కాంగ్రెస్ ముక్తకంగా చెప్తున్నాం. ఒక్కరు గెలిచినా అంటే జనాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. 100% ఇది మనకు స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. మనం ఎలక్షన్ లో ముందు డబ్బు పెట్టి బస్సుల్లో ఒక్కొక్కరికి 500, 1000 రూపాయలు ఇచ్చి పబ్లిక్ తీసుకొచ్చేవారు. ఈ 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఇలా తండ్రిని కోల్పోయినామనే బాధను అందరూ వచ్చారు. ఈ రోజు స్వచ్ఛందంగా అది కూడా కేసీఆర్ అంటే ఏంటనేది ఇంకా ఎన్నో టోల్ గేట్ల కాడ బండ్లను ఆపుతారు ప్రభుత్వం ఆపి మీరు అక్కడ ఫ్లాప్ చేయాలని మేము మామూలుకి వెళ్ళి వస్తుంటే ఎన్నో టోల్ గేట్ల కాడ కొన్ని వేల బండ్లు పగ కాపారు. ఎందుకు గురించి అంటే టోల్ గేట్ల కాడ రావడానికి వీలు లేదు, అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ చాలా మంది పోయారు, మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండండి లేకుంటే మీకు ఏరే దారి చూపిస్తామని చెప్పి చాలా గొడవ పెట్టుకున్నారు. ఎన్నో తోల ఫ్లెక్సీలు దింపారు. మీకు దమ్ముంటే ఫ్లెక్సీలించడం కాదు అభివృద్ధి చేపించి ఈ రోజు ఇంతకుముందు 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏ విధంగా అయితే లోతుకున్నదో నెక్స్ట్ వచ్చే 10 ఏళ్ళు కాదు జీవితం మొత్తంలో మళ్ళీ తెలంగాణ అనేది కాంగ్రెస్ కంటికి కనిపించదు. ప్రచండమైన జ్వరంతో కూడిన ఒక ప్రపంచం మొత్తం కేసీఆర్ గారి దగ్గరికి వస్తుంది. ఈ ప్రపంచాన్ని ఆపాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఇక్కడున్న పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ ఒక్క కానిస్టేబుల్ కాకుండా ఏ ఒక్కరు ట్రాఫిక్ వాళ్ళని సిబ్బందిని కంట్రోల్ చేయకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. మొత్తం మన హసన్పర్తి కరీంనగర్ రోడ్డు మీద వేలాది మంది బస్సులు, ఆటోలు, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. సభా ప్రాంగణానికి వద్దామని చాలా ట్రై చేసినా కూడా రానికి పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ను సభా ప్రాంగణాన్ని ఖచ్చితంగా కొంచెం పెడతలు పెట్టాలి, తెలంగాణ ప్రజలు పెడతలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ఎన్ని మార్పు చేసినా ఈ వెనకమరలో జనాలు వస్తున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారో అది ఖచ్చితంగా అది నీకు అర్థమై ఉంటుంది. ఏ ఉద్దేశం మీద వస్తున్నారో రోడ్డు వస్తున్నారో అది అర్థమై ఉంటుంది. నీకు తగిన బుద్ధి కొద్ది రోజుల్లో కేసీఆర్ తప్పకుండా వస్తుంది. ఇది నీకు మీ ముఖ్యమంత్రి పోవడానికి ఖాయం. ఈ ప్రజలే తప్పకుండా బుద్ధి స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. ఒక్కసారి వెనక చూడండి, వేలాది మంది, లక్షలాది మంది బస్సులను పక్క పెట్టి మరి వాళ్ళ ఉన్న ట్రాన్స్పోర్ట్ పక్క పెట్టి నేను సభా ప్రాంగణానికి పోవాలనే ఉద్దేశంగా ఒక 7-8 కిలోమీటర్లు వస్తున్నారు. అంటే కేసీఆర్ మీద ఇంత అభిమానంతో వస్తున్నారా, లేదంటే మీరు ఏమైనా డబ్బులు ఇస్తే జనాలను తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే డబ్బులు ఇస్తే తిని పక్కకు రోడ్డు కూర్చొని అట్నుంచి అటు వెళ్ళిపోయారు. అభిమానంతో వస్తున్నవాడికి 100 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, నిజామాబాద్ నుంచి వస్తున్నారు, కరీంనగర్ నుంచి వస్తున్నాడు, మిగతా జిల్లాల నుంచి 32 జిల్లాల నుంచి వస్తున్నారు. ఇది అభిమానం అంటారా లేకపోతే డబ్బు వేయమంటారా? ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అభిమానంతో కూడిన వస్తేనే కేసీఆర్ ఎక్కడ వరంగల్ ఎక్కడా, మిగతా జిల్లాలు ఎక్కడా? ఇదంటే జనాలతో కేసీఆర్ ఒక్కటి తలుచుకుంటే మాత్రం నువ్వు మిగిలిన బిడ్డ రేవంత్ రెడ్డి దాను ఏదో కుట్ర నేను నీ దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఉంది, హోమ్ మినిస్టర్ ఉన్నది, అన్నీ ఉన్నాయని చెప్పేసి తోక ముడుచుకొని ఇప్పుడు ఒకసారి ఈ సరౌండింగ్లో ఒకసారి మీరు కెమెరా పెట్టండి. ఏ ఒక్క పోలీస్ వ్యవస్థ ఉన్నదో చూడండి, ఏ ఒక్క పోలీస్ వ్యవస్థ ఉన్నదో చూడండి. విచ్చలవిడితనంగా వెళ్ళిపోయారు. ఒక్కటి కూడా విచ్చలవిడితనంతో వెళ్ళిపోయారు.
మీకు ఈ ఈ పాలన ఎందుకు నీకు పాలన? ఇది ఏమన్నా ప్రొటెక్షన్ లేదు అసలు, దాని మన ఒక దానికి సంబంధించిన ఏం లేదు. ఏమున్నా కేసీఆర్ను ఫెయిల్ చేయాలి. ఫెయిల్ చేస్తే ఫెయిల్ చేయని కేసీఆర్ కాదు, ఒక ఆయన ఇట్లాంటి ఫెయిల్ చేసి ఫెయిలింగ్ చూసుకుని మంచి మంచి చేసి వచ్చిన నాయకుడు. ఏదో మీరు నువ్వు ఏదో పెద్ద చేస్తే మాత్రం జనాలే సైనికుల్లాగా ముందుకు వచ్చి వాళ్ళంతలో వాళ్ళే ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటారు, వాళ్ళ వచ్చిన స్థలానికి వెళ్ళిపోతారు తప్ప నీలాంటి ఒక మూర్ఖుని వల్ల ఈ సభ ఆగది.